ఆటో యూనియన్ మొత్తంగా ఎందుకంటే వాళ్ళకు అన్ని పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశం నిర్భయ వాళ్ళకు ప్రత్యేకంగా ఆటో ఈ పరీక్షలు చేసుకుంటే వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళ ఉద్దేశంలో ముఖేష్ గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. విషయమే ఒక్కటే నిమిషం లోపల చిన్నగా వెంకటేశ్వర్లు గారు అది ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా అన్నది ఒక నిమిషం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ధర్మల మాజీ అధ్యక్షులు మరొక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. కూర్చో. ఆయన 30 నల్లమల్ల 30 ఇప్పుడు వెంకటరమణ సార్ పరీక్ష చేస్తామో దాన్ని చూడాలి. అదేవిధంగా దీంట్లో పాల్గొంటున్నటువంటి లయన్స్ క్లబ్ మంచిర్యాల ధర్మిల్లా సభ్యులు అధ్యక్షులు అదేవిధంగా జోనల్ చైర్మన్ పేరు పేరున అందరికీ, తర్వాత మా ఆటో యూనిట్కి సంబంధించినటువంటి జిల్లా నాయకులు, అదేవిధంగా మంచిర్యాల, అదేవిధంగా మందమరి, అదేవిధంగా నస్పూర్, అదేవిధంగా బెల్లంపల్లికి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ అభిషేక్ గారు వారి యొక్క పరీక్షను కంటిన్యూ చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ప్రత్యేకంగా ఈ ఆటో యూనియన్ తరఫున ఎన్ని కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి త్వరలోనే రేపటి హాస్పిటల్ సంబంధించినటువంటి బస్సు ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి ప్రత్యేకించి నేను మన లయన్స్ క్లబ్ మంచిర్యాల ధర్మిల్లాకు సంబంధించి పూర్వం ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేశ్వర గారు వారు విజయవంతంలో భాగస్వామి అయినందుకు నేను మరొకసారి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ మంచిర్యాల ధర్మిల్ల వారి తరఫున ఆటో యూనియన్ తరఫున మన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున అందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దయచేసి ఒక్కసారి ప్రోగ్రామ్ చేసుకొని సక్సెస్ చేసినందుకు మా ఆటో మిత్రులందరికీ వచ్చిన అన్న వాళ్ళందరి పేర్లు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాము. అన్న ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ఏమన్నా పొరపాటు ఉంటే మన్నించాలి.
దయచేసి మా అన్నలందరూ సహకారం చేసి మాకు ఇంత పెద్ద విజయం అందించినందుకు చాలా సంతోషం అన్న. ధన్యవాదాలు. తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాము అన్న. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ఏమన్నా పొరపాటు ఉంటే మన్నించండి దయచేసి. మా అన్నలందరూ సహకారం చేసి మాకు ఇంత పెద్ద విజయం అందించినందుకు చాలా సంతోషం అన్న. ధన్యవాదాలు. ఎన్నో భాగాలు ఉండడంతో మన శరీరం నిర్మితమైంది. అందులో ముఖ్యమైనది నేత్రాలు. ఈ నేత్ర చికిత్స జరగాలంటే మినిమం ఒక 30 నుంచి 40 వేల ఖర్చు వస్తుంది. మరి ఫ్రీగా నిరుపేదలకు, అవసరార్థులకు, ఎన్నో రోజులుగా డబ్బులు లేక కంటి ఆపరేషన్కి ఎదురు చూస్తున్న ఎంతోమంది పేదవాళ్లకు ఉపయోగపడే ఈ కార్యక్రమం మన ముఖేష్ అన్న ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఆటో యూనియన్ ప్రణాళికా సంఘం చైర్మన్ గారు, మా లయన్స్ క్లబ్ గరిమిల్ల తరఫున లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మొట్టమొదట ఐ క్యాంపులు ప్రారంభించే విధంగా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మరి అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు చేపట్టడానికి, సంయుక్తంగా చేపట్టడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి మా లయన్స్ క్లబ్ తరఫున కూడా ముందుకు మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా సీనియర్ సభ్యులు ఉన్నారు, మా జెడ్సీ గారు ఉన్నారు. జెడ్సీ గారు కుంకుముట్టి వెంకటేశ్వర గారు, సీనియర్ సభ్యులు రామచంద్ర గారు, సుధాకర్ గారు, రమేష్ గారు, అదే వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం కూడా ఈ కంటి ఆపరేషన్ల మీద ముఖ్యంగా బాధ్యత తీసుకొని లాస్ట్ ఇయర్ 600 మందికి ఆపరేషన్ చేయించాం. అంతకంటే ఎక్కువ మందికి మరి నిరుపేదలకు ఆపరేషన్ చేసే ప్రయత్నం మరి సభాముఖంగా ఒక లయన్స్ క్లబ్ గరిమిల్ల అధ్యక్షుడిగా నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈనాడు ఒక మంచి శుభదినం. మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గరిమిల్ల వారు, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ కార్మల్ కాన్వెంట్ స్కూల్ 92 బ్యాచ్ వారు, అదేవిధంగా మా మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్, దాంట్లో మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మా ఆటో యూనియన్కి సంబంధించి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మందమరి యూనియన్ నుంచి విచ్చేసినటువంటి రాంబాబు గారు కానివ్వండి, నస్పూర్ నుంచి విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు మా విక్రమ్ గారు కానివ్వండి, రాజేందర్ గారు కానివ్వండి, తాండూరు నుంచి వచ్చిన హబీబ్ గారు కానివ్వండి, బెల్లంపల్లి నుంచి వచ్చినటువంటి కుమార్ గారు కానివ్వండి, ఇతరత్ర మా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టం మధుకర్ గారు కానివ్వండి, మా మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ మురళీధర్ గారు, ఇప్పుడే వారి అధ్యక్షతన నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈ యొక్క ఐ క్యాంప్ అనేది గతం నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ గరిమిల్ల మంచిర్యాల్ అనునిత్యం దాదాపుగా ఇప్పటికీ 600 మంది నిరుపేదలకు వాళ్ళ కంటి ఆపరేషన్స్ చేయించడం జరిగింది. అది గౌరవ శ్రీ వడేకర్ గారి రేకుర్తి హాస్పిటల్ గారి సౌజన్యంతో ఈనాడు ఈ యొక్క ఫ్రీ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే మన మంచిర్యాల పట్టణం లోపల ఉన్నటువంటి ఆటో కార్మికులకు కూడా, వారి కుటుంబాలకు కూడా మనం న్యాయం చేయాలి. వారికి కూడా నిరుపేదలు చాలామంది కాబట్టి వారికి కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయించాలని నేను లయన్స్ క్లబ్ గరిమిల్ల వారిని సంప్రదించాను. వారు కూడా దానికి ముందుకొచ్చి అందరం కలిసి క్యాంప్ ఏర్పాటు చేద్దాం, పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి వారు మేమందరం డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్యాంపు ఒక మంచిర్యాల పట్టణంకే కాకుండా రేపు భవిష్యత్తు లోపల మందమరిలో, చెన్నూరులో, నస్పూర్లో, బెల్లంపల్లిలో అన్ని ప్రాంతాల లోపల కూడా ఇదే కోఆర్డినేషన్ తోటి అందరం కలిసి ఈ విధంగా క్యాంప్స్ ఏర్పాటు చేసి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారు కేవలం వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొస్తే వారికి మొత్తం పరీక్షలన్నీ చేయించి వారి ఆపరేషన్కు కరీంనగర్ తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చేటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఎవరైతే నిరుపేదలు చాలామంది ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ త్వరలోపల మీ ఏదైతే కంటిపొరతోటి మీరు బాధపడతా ఉన్నారో ఆ కంటిపొర ఇమ్మీడియట్గా మీకు నిర్మూలన జరుగుతుంది. మీరు మళ్ళీ యథావిధిగా ఏవైతే అందరూ ఏ విధంగానైతే
మనం చూస్తూ ఉన్నామో ఈ ప్రపంచాన్ని అది చూసేటువంటి వరకు బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద మేమందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఒకటే విషయం, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావనతో ముందుకు సాగుతున్నటువంటి ఇవాళ మా ఆటో యూనియన్ కానివ్వండి, అదేవిధంగా లయన్స్ క్లబ్ గర్మిల్లా వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ కానివ్వండి, భవిష్యత్తు రోజులలో ఈ కంటి ఆపరేషనే కాకుండా అందరికీ ఫ్రీగా హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడికి ఫ్రీగా హెల్త్ చెకప్ చేసి వారికి సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే ఏదన్నా ట్రస్ట్ ద్వారా వారికి కొంత ఆర్థిక సహాయం చేసి ఇక్కడ కాకుండా కరీంనగర్ కానీ హైదరాబాద్ తీసుకువెళ్ళి కూడా వారి చికిత్స నిమిత్తం మాతో అయినంత ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున అందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సిటీ కేబుల్ వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.